అంటాను, భూమి మీద బెస్ట్ పని చేసేది నేనే అనుకుంటాను నేను. ఎందుకంటే దేవుని సేవ కన్నా గొప్పది ఇక ఏది లేదని మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఎందుకు నాకు చదువు ఎక్కలేదు తెలుసా అండి? నా మైండ్ సెట్కి అది చాలా చీప్గా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు తట్టుకోలేకపోయింది చదువు. ఈ బ్రెయిన్కి తట్టుకోలేకపోయింది చదువు. నాకు చెత్తలాగా అనిపించింది. ఈ బ్రెయిన్ చాలా వేరేగా ఉంది, చదువా అనుకున్నా నేను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్ వరకే చదివాను. ఆ తర్వాత ఎందుకు చదివానంటే ఈ బ్రెయిన్ నా ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్కి చదువు తట్టుకోలేకపోయింది, సుత్తిలాగా అనిపించింది నాకు. ఇది ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చేసినా ఏం చదివినా మీ బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్. మీకు చదువు ఎక్కకుంటే అది మీకు చూడండి, చాలామంది చదువులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది టాప్లో ఉన్నారు తెలుసా. వాళ్ళకి చదువు చీప్ అయిపోయింది, వాళ్ళ బ్రెయిన్కి తట్టుకోలేకపోయింది చదువు. నాకే కాదు చాలామందికి ఉంది చదువు. ఆ బ్రెయిన్ చదువు నాన్ సెన్స్ అనిపించింది వాళ్ళకి, అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. ఏమండి, హలో, బిల్ గేట్స్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవడైతే వస్తాడో బిల్ గేట్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అర్థమైందా మీకు? చదువు ఈ మైండ్కే సెట్గా అది చాలా చీప్ అయిపోయింది చదువు. ఆ ఎడ్యుకేషన్ చాలా చీప్ అనిపించింది మా లాంటి బ్రెయిన్స్కి. మీ బ్రెయిన్ ఎలా ఉండాలంటే అంత హై ఉండాలి. ఈ లోకపు జ్ఞానమే చీప్ కనిపించాలి, అంత హై కావాలి నాలెడ్జ్. ఆమేన్. హలో లేదు చెప్పండి. చదవలేదంటే భయపడకండి, నాన్ సెన్స్ అది. చదువు నాకు లేదంటే అది నా బ్రెయిన్కి తట్టుకోలేదు, అది సుత్తిదనాలే. నా బ్రెయిన్కి ఏంటండి, నాది ఎక్స్ట్రా. చదువుకోలేదు వీడు ఏం పని చేస్తున్నాడంటే ఈ డబల్ దరిద్రుడు కదా. అది లేదు ఇది లేదంటే డబల్ దరిద్రుడు. అది లేకున్నా నువ్వు చూపెట్టు, నువ్వేంటో, నీ బ్రెయిన్ ఏంటో, నీ మైండ్ ఏంటో చూపెట్టు, దెన్ యూ విల్ అండర్స్టాండ్. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు, అరే వీనికి ఎక్కలేదు చదువు, నిజంగా వీడి బ్రెయిన్ వేరేగా ఉందంటారు. రైటా రాంగా చెప్పండి? చదువు ఇస్ నాట్ పెద్ద. కొంతమంది చదువులో ఫెయిల్ అయిపోయిన ఆత్మహత్య చేసుకుంటారు. ఫూలిష్ పీపుల్. నీ బ్రెయిన్ తట్టుకోలేదు, దానికి పక్కన పెట్టు, అది చెత్తలాగా ఉంది. అది వేరే చూపెట్టు, నీ తలాగా వేరే దాంట్లో చూపెట్టు నీ పవర్ ఏంటో. అది ఫెయిల్ అయిపోతే, వంటలు ఫెయిల్ అయిపోతే ఏడ్చుకుంటూ కూర్చారా? ఇంకో వంట తయారు చేయండి, మైండ్ బ్లాగ్ లాగా. బ్రెయిన్కి ఏ సెట్ అయిందో అది చేయండి, దేవునికి మహిమ. అల్లులే చెప్పండి. మీ బుర్రకి ఏదైతే సెట్ అవుతుందో అది చేయండి. అందుకే నా బ్రెయిన్కి సెట్ అయింది, నేను ఇది చేస్తున్నాను. నా బ్రెయిన్కి ఇది సెట్ అయిందండి, నాకు 100% ఇది సెట్ అయింది నాకు, అందుకే నేను ఇది చేస్తున్నాను నేను. అందుకే వేరే నేను చేస్తలేను నేను. ఆమేన్. డోంట్ వరీ, భయపడకండి. దేవుడు మీకు ఎందుకు పిలిచాడో తెలుసుకోండి. నాకు ఎందుకు పిలిచాడు, నేను చేస్తున్నాను. మీకు దేనికి పిలిస్తే దాన్ని వాడుకోండి. ప్రభుని సన్నిధిలో వాడబడండి. గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలో చెప్పండి? కష్టపడండి గిఫ్ట్ రాదు. శ్రమ లేకుండా బహుమతులు రావు. శ్రమ పడండి. పరలోకం రాజ్యంలో ఏదైనా రావాలంటే గురి యొద్దకే మీ కళ్ళ ముందు ఆ గురియే కనిపించాలి, అటు ఇటు వెళ్ళకూడదు. మీ కళ్ళ ముందు ఏముండాలి చెప్పండి? అదే కనిపించాలి, అటు ఇటు మన మైండ్ వెళ్ళకూడదు. అదే నాకు కనిపిస్తుంది, అదే నాకు కనిపిస్తుంది. గురి పెడతాం కదా, ఎగ్జాక్ట్గా డాట్నే చూడాలి. అదే మీ గురి ఏంటి? పరలోక సంబంధమైన గురి ఏంటి? దాన్నే చూడండి. ఆ బంగారు కిరీటం చూడండి, ఆ దేవుడు మీకు పెట్టేది చూడండి, ఆ ప్రజలు చప్పట్లు కొట్టేది చూడండి. వావ్, అది నాకు కావాలి. అంతేగాని బాబు ఇట్రా అని దేవుడు పిలుస్తాడు. ఏంటి నువ్వు చేసే పని అంతా ఇలా ఉంది, అదిగో అటు వెళ్ళు, నరకానికి వెళ్ళానంటే ఆ ఏడుపు అవి చూడకండి. దర్శనాలు కొంతమంది అవి చూసుకుంటారు, నేను ఇలా కాలుతాను నరకంలో ఎలా అయినా అన్న. అరే గిఫ్ట్ని చూడండి అండి, గిఫ్ట్ని చూడండి, అలా చూడకండి. నీ గురి ఏంటి?
హెల్లా హెవెనా? కొంతమంది డైరెక్ట్ చెప్పేస్తారు మేము నరకానికి వెళ్తామండి. మరి వెళ్ళు, నాకేంటి? అంత ఇంట్రెస్ట్గా ఉంటే, అంత ఖుషీగా ఉంటే నేనేం చేయాలండి? గో. అంత ఇంట్రెస్ట్ ఉందా హెల్కి వెళ్దాం? కొంతమంది అనేస్తారు, లేండి మేము ఎట్లయినా పాపలో మేము నరకానికి వెళ్తాం. వెళ్ళండి. నీ గురి ఏంటి? పరలోకం మాత్రమే అండ్ కిరీటం మాత్రమే. గురి ఏముండాలి చెప్పండి అందరూ? కిరీటం. కిరీటం. నీ కిరీటం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి కిరీటం పెట్టుకొని ఉంటాను. మీరు ఏమైనా పెట్టుకోండి, నేనైతే కిరీటం పెట్టుకొని దేవుడు నాకు కిరీటం ఇస్తాడు. దానికి డైమండ్స్ ఉంటాయి. పరలోకంలో హల్లెలూయా అనుకుంటా దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లే. బైబిల్ మాత్రం చెప్తుంది, పౌలు అయితే అక్కడికే పరిగెత్తుతున్నాడు, నేను అక్కడికే పరిగెత్తుతున్నాను. మీరు నాతో వస్తే రండి, లేకుంటే మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీతో మాట్లాడాడు. మరొకసారి దేవుడు వాక్యం మనం విన్నాము. ఇక్కడ నుంచి వినేసి ఇక్కడ నుంచి వదిలేయడం మంచిది కాదు. మనము ఏం చేయాలంటే అది విని మన హృదయంలో తీసుకొని, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, లేదా నేను బలపడాలనుకుంటున్నాను, నేను ఇంకొక స్టెప్ స్పిరిచువల్ లైఫ్లో ఇంకొక స్టెప్ నేను ముందుకు రావాలనుకుంటున్నాను అని మనము ఆలోచన చేసి ఆత్మీయంగా ఇంకొక అడుగు ముందేయడానికి మనం మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. దేవుని బిడ్డలారా, రండి ప్రార్థన చేద్దాం. ఎవరికైనా బాగలేకుంటే, ఎవరు బలహీనంగా ఉంటే అలాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. దైవశక్తి మీపై దిగి వస్తుంది. రండి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. టీవీ ముందు కూర్చొని తండ్రి, మరి కొందరు ప్రభువా, మరి దేవుని స్వస్థత నాకు కావాలి, దేవుడు నన్ను బాగు చేయాలి, నాకు దేవుడు ముట్టాలి, ఎంతకాలం నుండి నేను ఈ విధంగా బాధపడతాను అని ప్రభా వేదనతో కూర్చొని ఉన్నారు తండ్రి. ప్లీజ్ యేసయ్యా, మీరు నీ బిడ్డల్ని స్వస్థపరచండి. లెట్ యువర్ హీలింగ్ పవర్ కమ్ అపాన్ దెమ్. మీ దైవ శక్తి వారిపైకి వచ్చును గాక తండ్రి. ఇప్పుడే తండ్రి వారికున్న ఆ డిజీజ్ మీద ప్రభా అధికారం వారికి ఇచ్చారు అయ్యా. అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నా యేసయ్య నామంలో ప్రభా. ప్రతి విధమైన ఆ మోకాళ్ళ నొప్పి నుండి విడుదలైందనేమా, ఆ నరాల బలహీనత నుండి విడుదలైంద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా తండ్రి, బ్యాక్ పెయిన్ బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నెక్ లో ఉన్న పెయిన్ ని ప్రభా హీల్ చేయండి ఇప్పుడే, రైట్ నౌ దయా, నీ స్వస్థత శక్తి అయ్యా. అంతేకాదు ప్రభా, కంట్లో ఉన్న సమస్యను ప్రభా యేసు నామములో ఇప్పుడే విడుదల తండ్రి, వాళ్ళకి విడుదల రావాలని కోరుకుంటున్నా యేసయ్య నామములో. చెవులో ఉన్న ప్రాబ్లం ని బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా షోల్డర్ పెయిన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా తన క్యాన్సర్ రోగంని యేసు నామములో శపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా ఎయిడ్స్ వ్యాధిని ప్రభా ఇప్పుడే విడుదల దాటి నుంచి యేసుక్రీస్తు నామములో ప్రభా మీ దైవ శక్తి బిడ్డల మీదకి వచ్చును గాక. అయ్యా కడుపులో ఉన్న కంతులు యేసుక్రీస్తు నామములో ప్రభా, కిడ్నీలో ఉన్న రాళ్లను యేసు నామములో ఇప్పుడే అవి కరిగిపోను గాక. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, మీరు నీ బిడ్డల్ని స్వస్థపరుస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ దురాత్మలతో పీడింపబడుతున్న బిడ్డలు ప్రభా, శాంతి సమాధానం లేక ఇంట్లో గందరగోళాలను సృష్టించిన దయ్యాల శక్తులను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బ్రేక్ చేస్తున్నాం దాని పవర్ని నాయన. అయ్యా ఇప్పుడే ఆ కుటుంబంలో సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. నీ బిడ్డలకి ఇచ్చిన ఈ స్వస్థత కార్యం బట్టి వందనాలు, నీ బిడ్డలకి ఇచ్చిన ఈ అద్భుతమైన కార్యాలు బట్టి వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని దర్శించాడు. విశ్వాసంతో మీ స్వస్థత తీసుకోండి. ఎక్కడ చేయి పెట్టుకున్నారో అక్కడ తీసి చూడండి. ఇప్పుడు దైవ కార్యం జరిగింది. గాడ్స్ పవర్ మీ మీదికి దిగి వచ్చింది. యు చెక్ చేయండి, చూడండి. యేసు కార్యము చేశాడు మీ జీవితంలో. ఆయన అంతేకాదు దేవుని బిడ్డలారా, మీకు దేవుడు మేలు చేయగానే వెంటనే మీరు మాకు ఫోన్ తీసుకొని ఫోన్ చేయండి. దేవుడు మీ పట్ల ఏం చేశాడో, ఎలా మేలు చేశాడో మాకు వివరించి చెప్పండి. మేము మీతో కలిసి ఆనందిస్తాము, సంతోషిస్తాం. అండ్ దేవుని బిడ్డలారా, రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం చూడండి. మీ బంధుమిత్రులకు దయచేసి ఇది పరిచయం చేయండి, చెప్పండి ఈ ప్రోగ్రాం వస్తుందనేసి. అండ్ కంటిన్యూగా చూడండి. అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. రెగ్యులర్గా చూడండి. అంతేకాదు మరి నా బుక్స్ ఉన్నాయి, దయచేసి బుక్స్ కావాలంటే దయచేసి ఆర్డర్ చేయండి. అండ్ మంచి DVD సిరీస్ ఉన్నాయి కొన్ని, ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ అనేసి, లేక దేవుని రాజ్యం, భూమిపైన దేవుని రాజ్యం ఒక ప్రభావం ఎలా, ఇలాంటి మంచి సిరీస్ ఉన్నాయి. సో దయచేసి ఆర్డర్ చేయండి DVDsకి.
అండ్ వినండి, వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ప్లీజ్ కంటిన్యూగా చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపించండి, మీరు చేయండి, మాకు పంపించండి. మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.